بسم الله الرحمن الرحيم ألف لام ميم را تلك آيات الكتاب والذي أنزل إليك من ربك الحق ولكن أكثر الناس لا يؤمنون అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అలిఫ్ లామ్ మీమ్ రా. ఇవి అల్లాహ్ గ్రంథంలోని వాక్యాలు. నీ ప్రభువు తరఫు నుండి నీపై అవతరింపజేయబడినదంతా పూర్తిగా సత్యం. కాని నీ జాతికి చెందిన చాలా మంది విశ్వసించటం లేదు. الله الذي رفع السماوات بغير عمد ترونها ثم استوى على العرش وسخر الشمس والقمر كل يجري لأجل مسمى يدبر الأمر يفصل الآيات لعلكم بلقاء ربكم توقنون మీకు కనిపించే ఆధారాలు లేకుండా ఆకాశాలను నిలిపినవాడు అల్లాయే. తరువాత ఆయన తన రాజ్య పీఠాన్ని అలంకరించాడు. ఆయన సూర్యుణ్ణి చంద్రుణ్ణి ఒక నియమానికి బద్ధులుగా చేశాడు. ఈ సమస్త వ్యవస్థకు చెందిన ప్రతి వస్తువు ఒక నిర్ణీత కాలం వరకు పయనిస్తోంది. అల్లాయే ఈ మొత్తం వ్యవహారాన్ని నడుపుతున్నాడు. ఆయన తన సూచనలను స్పష్టంగా వివరిస్తున్నాడు. బహుశా మీరు మీ ప్రభువును కలుసుకునే విషయాన్ని నమ్ముతారేమో అని. وهو الذي مد الأرض وجعل فيها رواسي وأنهارا ومن كل الثمرات جعل فيها زوجين اثنين يغشي الليل النهار إن في ذلك لآيات لقوم يتفكرون ఆయనే ఈ భూమిని విశాలంగా పరచినవాడు. అందులో పర్వతాలను గుంజల వలె పాతిపెట్టినవాడు. నదులను ప్రవహింపజేసినవాడు. ఆయనే అన్ని రకాల పండ్ల జతలను పండించినవాడు. ఆయనే పగలుపై రాత్రిని కప్పేవాడు. ఈ అన్ని విషయాలలోనూ ఆలోచించేవారి కొరకు పెద్ద సూచనలు ఉన్నాయి. وفي الأرض قطع متجاورات وجنات من أعناب وزرع ونخيل صنوان وغير صنوان يسقى بماء واحد ونفضل بعضها على بعض في الأكل إن في ذلك لآيات لقوم يعقلون చూడండి, భూమిలో వేరువేరు ప్రదేశాలు ఉన్నాయి. అవి ఒకదానికొకటి ప్రక్క ప్రక్కన ఉన్నాయి. ద్రాక్ష తోటలు ఉన్నాయి, పంట పొలాలు ఉన్నాయి, ఖర్జూరపు చెట్లు ఉన్నాయి. వాటిలో కొన్ని ఒక్కొక్కటిగాను మరికొన్ని జంటలుగాను ఉన్నాయి. వాటన్నింటికీ ఒకే నీరు పారుతోంది. కాని మేము కొన్నింటిని ఎక్కువ రుచికరమైనవిగా చేశాము, మరికొన్నింటిని తక్కువ రుచికరమైనవిగా చేశాము. ఈ అన్ని విషయాలలోనూ బుద్ధిని ఉపయోగించేవారికి చాలా సూచనలు ఉన్నాయి. وَإِن تَعْجَبْ فَعَجَبٌ قَوْلُهُمْ أَإِذَا كُنَّا تُرَابًا أَإِنَّا لَفِي خَلْقٍ جَدِيدٍ أُولَئِكَ الَّذِينَ كَفَرُوا بِرَبِّهِمْ وَأُولَئِكَ الْأَغْلَالُ فِي أَعْنَاقِهِمْ وَأُولَئِكَ أَصْحَابُ النَّارِ هُمْ فِيهَا خَالِدُونَ ఒకవేళ మీరు ఇప్పుడు ఆశ్చర్యపడవలసి ఉంటే
ఆశ్చర్యపడదగిన విషయం ప్రజల యొక్క ఈ మాట. మేము మరణించి మట్టిగా మారిపోయినప్పుడు మళ్లీ మేము సరికొత్తగా పుట్టించబడతామా? వారే తమ ప్రభువును తిరస్కరించినవారు. వారి మెడలలోనే కంఠ పట్టికలు ఉండేది. వారు నరకవాసులు. నరకములు కలకాలం ఉంటారు. ويستعجلونك بالسيئة قبل الحسنة وقد خلت من قبلهم المثلات وإن ربك لذو مغفرة للناس على ظلمهم وإن ربك لشديد العقاب. వారు మేలుకు ముందు కీడు కొరకు తొందరపడుతున్నారు. వాస్తవానికి వారికి పూర్వం గుణపాఠాన్ని నేర్పే దృష్టాంతాలు ఎన్నో జరిగాయి. నిజం ఏమిటంటే ప్రజలు దుర్మార్గాలు చేసిన తరువాత కూడా నీ ప్రభువు వారిని మన్నించి వదిలివేస్తాడు. నీ ప్రభువు కఠినంగా శిక్షించేవాడనేది కూడా నిజమే. ويقول الذين كفروا لولا أنزل عليه آية من ربه إنما أنت منذر ولكل قوم هاد. నీ మాటను వినటానికి నిరాకరించిన వారు ఇలా అంటారు, ఈ వ్యక్తిపై ఇతని ప్రభువు తరఫు నుండి ఒక నిదర్శనం ఏదైనా ఎందుకు అవతరించలేదు? నీవు కేవలం హెచ్చరించేవాడివి మాత్రమే. ప్రతి జాతి కొరకు ఒక మార్గదర్శకుడు ఉన్నాడు. الله يعلم ما تحمل كل أنثى وما تغيض الأرحام وما تزداد وكل شيء عنده بمقدار. عالم الغيب والشهادة الكبير المتعال. سواء منكم من أسر القول ومن جهر به ومن هو مستخف بالليل وسارب بالنهار. له معقبات من بين يديه ومن خلفه يحفظونه من أمر الله. إن الله لا يغير ما بقوم حتى يغيروا ما بأنفسهم وإذا أراد الله بقوم سوءا فلا مرد له وما لهم من دونه من وال. అల్లాహకు ప్రతి గర్భిణి యొక్క గర్భాన్ని గురించి తెలుసు. అందులో తయారయ్యేది కూడా ఆయనకు తెలుసు. అందులో జరిగే హెచ్చుతగ్గులను గురించి కూడా ఆయనకు తెలుసు. ఆయన వద్ద ప్రతి వస్తువు కొరకు ఒక పరిమాణం నిర్ణయమై ఉన్నది. ఆయన గోప్యంగా ఉన్నటువంటి బహిరంగంగా ఉన్నటువంటి ప్రతి వస్తువును గురించి తెలిసిన పండితుడు. ఆయన గొప్పవాడు. సర్వకాల సర్వావస్థలలో ఆధిక్యం కలిగి ఉండేవాడు. మీలో ఎవరైనా బిగ్గరగా మాట్లాడినా లేక మెల్లగా మాట్లాడినా, మీలో ఎవరైనా రాత్రి చీకటిలో దాగి ఉన్నా లేక పగటి వెలుగులో నడుస్తూ ఉన్నా ఆయనకు వారంతా సమానమే. ప్రతి మనిషికి ముందు వెనుక ఆయన నియమించిన కావలి వాళ్లు అంటూ ఉన్నారు. వారు అల్లా ఆజ్ఞానుసారం అతనిని కాపాడుతూ ఉంటారు. యదార్థం ఏమిటంటే ఒక జాతి స్వయంగా తన లక్షణాలను మార్చుకోనంత వరకు అల్లాహ్ దాని స్థితిని మార్చడు. అల్లాహ్ ఒక జాతిని తన శిక్షకు గురి చేసే నిర్ణయం తీసుకున్నప్పుడు దానిని ఎవరు తొలగించదలుచుకున్నా అది తొలగదు. అల్లాహకు ప్రతికూలంగా అటువంటి జాతిని రక్షించేవాడు, ఆదుకునేవాడు ఎవడూ ఉండడు. هو الذي يريكم البرق خوفا وطمعا وينشئ السحاب الثقال
ويسبح الرعد بحمده والملائكة من خيفته ويرسل الصواعق فيصيب بها من يشاء وهم يجادلون في الله وهو شديد المحال. ఆయనే మీ ముందు మెరుపులను మెరిపింపజేస్తున్నాడు. వాటిని చూసి మీలో భయాలు చెలరేగుతాయి, ఆశలు చిగురిస్తాయి. ఆయనే నీళ్లతో బరువెక్కిన మేఘాలను పైకి లేపుతున్నాడు. మేఘాల గర్జన ఆయనను స్తోత్రం చేస్తూ ఆయన పవిత్రతను కొనియాడుతోంది. దైవదూతలు ఆయన భయం వల్ల వణికిపోతూ ఆయనను కీర్తిస్తూ ఉంటారు. ఆయన ఫలఫలమనే పిడుగులను పంపుతాడు. తరచుగా వాటిని తాను కోరిన వారిపై సరిగ్గా ప్రజలు అల్లాను గురించి ఘర్షణ పడే సమయంలో పడవేస్తాడు. వాస్తవంగా ఆయన యుక్తి అతి శక్తివంతమైనది. లహు దావతుల్ హక్ والذين يدعون من دونه لا يستجيبون لهم بشيء إلا كباسط كفيه إلى الماء ليبلغ فاه وما هو ببالغه وما دعاء الكافرين إلا في ضلال. ولله يسجد من في السماوات والأرض طوعا وكرها وظلالهم بالغدو والآصال. ఆయనను మాత్రమే వేడుకోవటం ధర్మం. ఇక వారు ఆయనను వదలి వేడుకుంటున్న ఇతర శక్తులు, అవి వారి ప్రార్థనలకు ఏ సమాధానమూ ఇవ్వలేవు. వాటిని వేడుకోవటం ఒక మనిషి నీళ్ల వైపు చేతులు చాచి దానిని నీవు నా నోటిదాకా వచ్చెయ్యి అని అభ్యర్థన చేసిన మాదిరిగా ఉన్నది. వాస్తవానికి నీరు అతని వద్దకు చేరటం జరగదు. కనుక ఇదే విధంగా అవిశ్వాసుల ప్రార్థనలు కూడా గురిలేని బాణాలే తప్ప మరేమీ కావు. భూమ్యాకాశాలలో ఉన్న ప్రతి వస్తువు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా అల్లాకే సజదా చేస్తూ ఉన్నది. అన్ని వస్తువుల నీడలు ఉదయం సాయంత్రం ఆయన ముందు వంగుతాయి. قل من رب السماوات والأرض قل الله قل أفاتخذتم من دونه أولياء لا يملكون لأنفسهم نفعا ولا ضرا قل هل يستوي الأعمى والبصير أم هل تستوي الظلمات والنور أم جعلوا لله شركاء خلقوا كخلقه فتشابه الخلق عليهم قل الله خالق كل شيء وهو الواحد القهار. భూమ్యాకాశాలకు ప్రభువు ఎవరు అని వారిని అడుగు. అల్లాహ్ అని అను. తరువాత వారితో ఇలా అను, యథార్థం ఇదైనప్పుడు మీరు ఆయనను వదలి స్వయంగా తమ విషయంలో కూడా లాభనష్టాల అధికారం లేనటువంటి ఆ దేవుళ్లనా మీరు మీ పనులు నెరవేర్చేవారుగా ఎన్నుకున్నారు? ఇలా అను, గుడ్డివాడు కళ్ళున్నవాడు సమానులు కాగలరా? వెలుగు చీకట్లు ఒకటి కాగలవా? అలా కాకపోతే వారు నిలబెట్టిన భాగస్వాములు కూడా అల్లా మాదిరిగానే దేనినైనా సృష్టించారా? దాని కారణంగా సృష్టి విషయంలో వారికి అనుమానం కలగటానికి ఇలా అను, ప్రతి వస్తువును అల్లాయే సృష్టించాడు. ఆయన అద్వితీయుడు, అందరిపై ఆధిక్యం కలవాడు.
أنزل من السماء ماء فسالت أودية بقدرها فاحتمل السيل زبدا رابيا ومما يوقدون عليه في النار ابتغاء حلية أو متاع زبد مثله كذلك يضرب الله الحق والباطل فأما الزبد فيذهب جفاء وأما ما ينفع الناس فيمكث في الأرض كذلك يضرب الله الأمثال అల్లాహ్ ఆకాశము నుండి నీళ్లను కురిపించాడు. ప్రతి నది ప్రతి కాలువ తన శక్తి కొలది దానిని గ్రహించి బయలుదేరింది. వరద వచ్చినప్పుడు నీళ్ల ఉపరితలం పైకి నురుగులు కూడా వచ్చాయి. అటువంటి నురుగులే నగలు పాత్రలు మొదలైనవి చెయ్యటానికి ప్రజలు కదిలించే లోహాలపై కూడా లేస్తాయి. ఇటువంటి ఉదాహరణ ద్వారా అల్లాహ్ సత్యమేదో అసత్యమేదో సుస్పష్టం చేస్తాడు. నురుగంతా ఎగిరిపోతుంది. మానవులకు లాభం కలిగించే వస్తువు భూమిలో ఉండిపోతుంది. ఈ విధంగా అల్లాహ్ ఉదాహరణల ద్వారా తన మాటలను వివరిస్తాడు. للذين استجابوا لربهم الحسنى والذين لم يستجيبوا له لو أن لهم ما في الأرض جميعا ومثله معه لافتدوا به أولئك لهم سوء الحساب ومأواهم جهنم وبئس المهاد తమ ప్రభు సందేశాన్ని స్వీకరించిన వారికి మేలు జరుగుతుంది. దానిని స్వీకరించని వారు సమస్త భూసంపదకు యజమానులు అయినా ఇంకా అంతే సమకూర్చుకున్నా వారు అల్లా శిక్ష నుండి తప్పించుకోవటానికి దానినంతటినీ పరిహారంగా ఇవ్వటానికి సిద్ధపడతారు. అటువంటి ప్రజల నుండి దారుణంగా లెక్క తీసుకోబడుతుంది. వారి నివాసం నరకం. అది బహుచెడ్డ నివాసం. أفمن يعلم أنما أنزل إليك من ربك الحق كمن هو أعمى إنما يتذكر أولو الألباب الذين يوفون بعهد الله ولا ينقضون الميثاق والذين يصلون ما أمر الله به أن يوصل ويخشون ربهم ويخافون سوء الحساب والذين صبروا ابتغاء وجه ربهم وأقاموا الصلاة وأنفقوا مما رزقناهم سرا وعلانية ويدرؤون بالحسنة السيئة أولئك لهم عقبى الدار جنات عدن يدخلونها ومن صلح من آبائهم وأزواجهم وذرياتهم والملائكة يدخلون عليهم من كل باب سلام عليكم بما صبرتم فنعم عقبى الدار والذين ينقضون عهد الله من بعد ميثاقه ويقطعون ما أمر الله به أن يوصل ويفسدون في الأرض أولئك لهم اللعنة ولهم سوء الدار నీ ప్రభువు నీపై అవతరింపజేసిన ఈ గ్రంథం సత్యమని గ్రహించిన వ్యక్తి
ఈ యథార్థం పట్ల అంధుడైన వ్యక్తి, వారు ఉభయులూ ఎలా సమానులు కాగలరు? హితబోధను వివేకవంతులు మాత్రమే స్వీకరిస్తారు. వారి ప్రవర్తన ఎలా ఉంటుందంటే, వారు అల్లాతో చేసుకున్న తమ ఒడంబడికను నెరవేరుస్తారు. దానిని దృఢపరచిన తరువాత భంగపరచరు. వారి వైఖరి ఎలా ఉంటుందంటే, స్థిరపరచండి అని అల్లా ఆదేశించిన సంబంధాలను స్థిరపరుస్తారు. తమ ప్రభువుకు భయపడుతూ ఉంటారు. తమ నుండి కఠినంగా లెక్క తీసుకోబడుతుందేమో అని భయపడుతూ ఉంటారు. వారి పరిస్థితి ఎలా ఉంటుందంటే, తమ ప్రభువు ప్రసన్నత కోసం సహనంతో వ్యవహరిస్తారు. నమాజును స్థాపిస్తారు. మేము ప్రసాదించిన ఉపాధి నుండి బహిరంగంగా రహస్యంగా ఖర్చు చేస్తారు. చెడును మంచి ద్వారా పారద్రోలుతారు. పరలోక గృహం వారి కొరకే ఉన్నది. అంటే వారికి శాశ్వత నివాస స్థలంగా ఉండే ఉద్యానవనములు. వారు కూడా వాటిలో ప్రవేశిస్తారు. వారి పూర్వీకులలో, వారి భార్యలలో, వారి సంతానములో సజ్జనులైన వారు కూడా వారితో అక్కడకు పోతారు. ప్రతివైపు నుండి దైవదూతలు వారికి స్వాగతం పలకటానికి వస్తారు. వారితో ఇలా అంటారు: మీపై శాంతి వర్షించుగాక. ప్రపంచంలో మీరు సహనంతో వ్యవహరించటం వల్ల ఈ రోజు మీరు దీనికి అర్హులయ్యారు. ఎంత మంచిది ఈ పరలోక గృహం! ఇక వారు అల్లాతో చేసుకున్న ఒడంబడికను దృఢపరచిన తరువాత భంగపరచేవారు. అల్లా కలపండి అని ఆదేశించిన సంబంధాలను త్రెంచేవారు. ధరణిపై కల్లోలాన్ని వ్యాపింపజేసేవారు. వారు శాపానికి అర్హులు. వారి కొరకు పరలోకంలో బహుచెడ్డ నివాసం ఉన్నది. الله يبسط الرزق لمن يشاء ويقدر وفرحوا بالحياة الدنيا وما الحياة الدنيا في الآخرة إلا متاع. అల్లాహ్ తన ఇష్టప్రకారం కొందరికి ఎక్కువ జీవనోపాధిని ప్రసాదిస్తాడు, మరికొందరికి తక్కువ జీవనోపాధిని ప్రసాదిస్తాడు. వారు ప్రాపంచిక జీవితంలో మునిగిపోయి ఉన్నారు. వాస్తవానికి పరలోకం ముందు ప్రాపంచిక జీవితం ఒక చిరు సంపద తప్ప మరేమీ కాదు. ويقول الذين كفروا لولا أنزل عليه آية من ربه قل إن الله يضل من يشاء ويهدي إليه من أناب الذين آمنوا وتطمئن قلوبهم بذكر الله ألا بذكر الله تطمئن القلوب الذين آمنوا وعملوا الصالحات طوبى لهم وحسن مآب. ముహమ్మదును ప్రవక్తగా విశ్వసించటానికి నిరాకరించిన ఈ ప్రజలు ఇలా అంటారు: ఈ వ్యక్తిపై ఇతని ప్రభువు సన్నిధి నుండి ఏదైనా సూచన ఎందుకు అవతరించలేదు? ఇలా అను: అల్లాహ్ తాను కోరిన వారిని మార్గభ్రష్టులుగా చేస్తాడు. ఆయన తన వైపునకు మరలే వారికి మాత్రమే తన వైపునకు వచ్చే మార్గాన్ని చూపుతాడు. అటువంటి ప్రజలే ఈ ప్రవక్త సందేశాన్ని విశ్వసించారు. వారి హృదయాలకు అల్లా సంస్మరణ వల్ల తృప్తి కలుగుతుంది. తెలుసుకోండి, అల్లా సంస్మరణ ద్వారానే హృదయాలకు తృప్తిని పొందే భాగ్యం లభిస్తుంది. సత్య సందేశాన్ని విశ్వసించి సత్కార్యాలు చేసేవారు సౌభాగ్యవంతులు. వారికి మంచి ఫలం లభిస్తుంది. كذلك أرسلناك في أمة قد خلت من قبلها لتتلو عليهم الذي أوحينا إليك
لتتلو عليهم الذي أوحينا إليك وهم يكفرون بالرحمن قل هو ربي لا إله إلا هو عليه توكلت وإليه متاب. ప్రవక్త, అదేవిధంగా మేము నిన్ను ప్రవక్తగా నియమించి ఒక జాతి వద్దకు పంపాము. దానికి పూర్వం ఎన్నో జాతులు గతించాయి. ఆ జాతి ప్రజలకు మేము నీపై అవతరింపజేసిన సందేశాన్ని నీవు వినిపించేందుకుగాను. వాస్తవానికి వారు ఎంతో కరుణామయుడైన తమ దేవుణ్ణి తిరస్కరించారు. వారితో ఇలా అను, ఆయనే నా ప్రభువు, ఆయన తప్ప మరొక దేవుడు లేడు. ఆయననే నేను నమ్ముకున్నాను. ఆయనే నా ఏకైక ఆశ్రయం. ولو أن قرآنا سيرت به الجبال أو قطعت به الأرض أو كلم به الموتى بل لله الأمر جميعا ولو أن قرآنا سيرت به الجبال أو قطعت به الأرض أو كلم به الموتى بل لله الأمر جميعا أفلم ييأس الذين آمنوا أن لو يشاء الله لهدى الناس جميعا ولا يزال الذين كفروا تصيبهم بما صنعوا قارعة أو تحل قريبا من دارهم حتى يأتي وعد الله إن الله لا يخلف الميعاد. ولقد استهزئ برسل من قبلك فأمليت للذين كفروا ثم أخذتهم فكيف كان عقاب. పర్వతాలను నడిపించే, భూమిని బ్రద్దలు చేసే, మృతులను గోరీల నుండి బయటికి రప్పించి మాట్లాడించే శక్తి కలిగిన ఖురానును దేనినైనా అవతరింపజేస్తే ఏమై ఉండేది? ఇటువంటి సూచనలు చూపించటం పెద్ద కష్టమేమీ కాదు. ఎందుకంటే అధికారం సమస్తము అల్లా చేతులలోనే ఉంది. అల్లా గనక కోరితే మానవులందరికీ మార్గం చూపేవాడు అనే విషయాన్ని తెలుసుకొని కూడా విశ్వాసులు అవిశ్వాసుల కోరికకు సమాధానంగా ఏదైనా సూచన ప్రత్యక్షమవుతుందనే ఆశ వదులుకోలేదా? అల్లా పట్ల అవిశ్వాస వైఖరిని అవలంబించిన వారిపైకి వారి చేష్టలు కారణంగా ఏదో ఒక ఆపద వస్తూనే ఉంటుంది, లేదా వారి ఇళ్లకు సమీపంలో ఎక్కడైనా దిగుతుంది. అల్లా వాగ్దానం నెరవేరే వరకు ఈ పరంపర సాగిపోతూనే ఉంటుంది. నిశ్చయంగా అల్లాహ్ తన వాగ్దానాన్ని భంగపరచడు. నీకు పూర్వం కూడా చాలామంది ప్రవక్తలను ఎగతాళి చెయ్యటం జరిగింది. కాని నేను ఎల్లప్పుడూ తిరస్కారులకు కొంత సడలింపు ఇచ్చాను. చివరకు వారిని పట్టుకున్నాను. చూడండి నా శిక్ష ఎంత కఠినంగా ఉంటుందో. أفمن هو قائم على كل نفس بما كسبت وجعلوا لله شركاء قل سموهم أم تنبئونه بما لا يعلم في الأرض أم بظاهر من القول بل زين للذين كفروا مكرهم وصدوا عن السبيل ومن يضلل الله فما له من هاد لهم عذاب في الحياة الدنيا ولعذاب الآخرة أشق وما لهم من الله من واق.
مثل الجنة التي وعد المتقون تجري من تحتها الأنهار أكلها دائم وظلها تلك عقبى الذين اتقوا وعقبى الكافرين النار. ఒక్కొక్క మనిషి సంపాదించేదానిపై నిఘావేసి ఉండేవానికి భాగస్వాములుగా నిలబెట్టే అంతటి దుస్సాహసానికి పాల్పడుతున్నారా ప్రజలు? ప్రవక్త వారితో ఇలా అను, నిజంగానే వారు దేవుడు స్వయంగా చేసుకున్న భాగస్వాములే అయితే కొంచెం వారెవరో వారి పేర్లు ఏమిటో చెప్పండి. తన భూమిలో ఉన్నట్లు అల్లాకు తెలియని ఒక కొత్త విషయాన్ని గురించి మీరు ఆయనకు తెలుపుతున్నారా? లేక మీరు ఇట్టే నోటికి వచ్చినదల్లా వాగుతున్నారా? యథార్థం ఏమిటంటే సత్య సందేశాన్ని స్వీకరించటానికి తిరస్కరించిన వారికి తమ పన్నుగడలు ఆకర్షకములుగా చెయ్యబడ్డాయి. వారు సన్మార్గం నుండి నిరోధించబడ్డారు. అల్లాహ్ మార్గభ్రష్టత్వంలోకి విసిరివేసిన వాడికి మార్గం చూపేవాడు ఎవడూ లేడు. అటువంటి వారికి ప్రాపంచిక జీవితంలోనే శిక్ష పడుతుంది. పరలోక శిక్ష దీనికంటే కూడా ఎంతో కఠినంగా ఉంటుంది. వారిని దేవుని నుండి రక్షించేవాడెవడూ లేడు. దైవభక్తి గల మానవులకు వాగ్దానం చెయ్యబడిన స్వర్గ వైభవం ఇలా ఉంటుంది. దాని క్రింద కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి. దాని ఫలాలు శాశ్వతమైనవి. దాని నీడ నశించనిది. భయభక్తులు కలవారికి లభించే ప్రతిఫలం ఇలా ఉంటుంది. సత్య తిరస్కారులకు లభించే ప్రతిఫలం నరకాగ్ని. والذين آتيناهم الكتاب يفرحون بما أنزل إليك ومن الأحزاب من ينكر بعضه قل إنما أمرت أن أعبد الله ولا أشرك به إليه أدعو وإليه مآب وكذلك أنزلناه حكما عربيا ولئن اتبعت أهواءهم بعدما جاءك من العلم ما لك من الله من ولي ولا واق. ప్రవక్త, మేము మునుపు గ్రంథాన్ని ఇచ్చిన వారు మేము మీపై అవతరింపజేసిన గ్రంథం పట్ల సంతోషంగా ఉన్నారు. దానిలోని కొన్ని విషయాలను నమ్మని వారు కూడా విభిన్న వర్గాలలో కొందరు ఉన్నారు. నీవు స్పష్టంగా ఇలా అను, అల్లాను మాత్రమే ఆరాధించు అని నాకు ఆజ్ఞాపించబడింది. ఇతరులను ఆయనకు భాగస్వాములుగా నిలబెట్టకు అని నాకు నిషేధించబడింది. కనుక నేను మిమ్మల్ని ఆయన వైపునకే ఆహ్వానిస్తున్నాను. ఆయన వైపునకే నేను మరలుతాను. ఈ మార్గదర్శకత్వంతోనే మేము ఈ అరబ్బీ ఫర్మానాను నీపై అవతరింపజేశాము. ఇక నీవు గనక నీ వద్దకు ఈ జ్ఞానం వచ్చిన తరువాత కూడా ప్రజల కోరికలను అనుసరిస్తే అల్లా సమక్షంలో నిన్ను రక్షించేవాడు కాని నీకు సహాయపడేవాడు గాని ఎవడూ ఉండడు. మరెవడూ ఆయన శిక్ష నుండి నిన్ను తప్పించనూ లేడు. وَلَقَدْ أَرْسَلْنَا رُسُلًا مِّن قَبْلِكَ وَجَعَلْنَا لَهُمْ أَزْوَاجًا وَذُرِّيَّةً وَمَا كَانَ لِرَسُولٍ أَن يَأْتِيَ بِآيَةٍ إِلَّا بِإِذْنِ اللَّهِ لِكُلِّ أَجَلٍ كِتَابٌ يَمْحُو اللَّهُ مَا يَشَاءُ وَيُثْبِتُ وَعِندَهُ أُمُّ الْكِتَابِ. నీకు పూర్వం కూడా మేము చాలా మంది ప్రవక్తలను పంపాము. మేము వారిని ఆలుబిడ్డలు కలవారుగానే చేశాము. అల్లా అనుమతి లేకుండా ఏ సూచనను స్వయంగా తెచ్చి చూపే శక్తి ఏ ప్రవక్తకు లేదు. ప్రతి యుగానికి ఒక గ్రంథం ఉన్నది.
అల్లాహ్ తాను రద్దు చేయదలచుకున్న దానిని రద్దు చేస్తాడు, తాను ఉంచదలచుకున్న దానిని స్థిరంగా ఉంచుతాడు. అసలు గ్రంథం ఆయన దగ్గరే ఉన్నది. وَإِمَّا نُرِيَنَّكَ بَعْضَ الَّذِي نَعِدُهُمْ أَوْ نَتَوَفَّيَنَّكَ فَإِنَّمَا عَلَيْكَ الْبَلَاغُ وَعَلَيْنَا الْحِسَابُ أَوَلَمْ يَرَوْا أَنَّا نَأْتِي الْأَرْضَ نَنقُصُهَا مِنْ أَطْرَافِهَا وَاللَّهُ يَحْكُمُ لَا مُعَقِّبَ لِحُكْمِهِ وَهُوَ سَرِيعُ الْحِسَابِ وَقَدْ مَكَرَ الَّذِينَ مِنْ قَبْلِهِمْ فَلِلَّهِ الْمَكْرُ جَمِيعًا يَعْلَمُ مَا تَكْسِبُ كُلُّ نَفْسٍ وَسَيَعْلَمُ الْكُفَّارُ لِمَنْ عُقْبَى الدَّارِ. ప్రవక్త, ఏ చెడు పర్యవసానాన్ని గురించి మేము ఈ ప్రజలను బెదిరిస్తూ వచ్చామో అందులో ఒక భాగాన్ని మేము నీ జీవితకాలంలో చూపించినా లేదా అది సంభవించే ముందే మేము నిన్ను లేపుకున్నా ఏ పరిస్థితిలోనైనా నీ పని కేవలం సందేశాన్ని అందజెయ్యటమే. లెక్క తీసుకోవటం మటుకు మా పని. ఈ ప్రజలు చూడటం లేదా మేము ఈ భూభాగంపై పురోగమిస్తూ దాని పరిధిని అన్ని వైపుల నుండి తగ్గిస్తూ వస్తున్నాం. అల్లాహ్ సృష్టిని శాసిస్తున్నాడు. ఆయన నిర్ణయాలను పునఃపరిశీలించగలవాడెవ్వడూ లేడు. లెక్క తీసుకోవటం ఆయనకు ఎంతోసేపు పట్టదు. వారికి పూర్వం గతించిన ప్రజలు కూడా పెద్ద పెద్ద పన్నాగాలు పన్నారు. కాని నిర్ణయాత్మకమైన అసలు పన్నాగం పూర్తిగా అల్లా చేతులలోనే ఉన్నది. ఎవరు ఏమేమి సంపాదిస్తున్నారో ఆయనకు తెలుసు. త్వరలోనే ఈ సత్య తిరస్కారులు చూస్తారు ఎవరి పర్యవసానం మేలైనది అవుతుందో. وَيَقُولُ الَّذِينَ كَفَرُوا لَسْتَ مُرْسَلًا قُلْ كَفَى بِاللَّهِ شَهِيدًا بَيْنِي وَبَيْنَكُمْ وَمَنْ عِندَهُ عِلْمُ الْكِتَابِ. ఈ తిరస్కారులు నీవు అల్లా పంపినవాడవు కావు అని అంటున్నారు. ఇలా అను, నాకు మీకు మధ్య అల్లా సాక్ష్యమే చాలు. ఆపై ఆకాశ గ్రంథ జ్ఞానం కలవాడి సాక్ష్యం చాలు.